Hello guys, welcome back to another cooking episode of Millennium Girl. ఈరోజు మనం ఒక హోటల్ స్టైల్ రెసిపీ చూద్దాము. అదే డ్రమ్ స్టిక్ అండ్ పన్నీర్ కర్రీ. ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో రెసిపీ ఏంటన్నది చూద్దాము. ఫస్ట్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. స్మాల్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని మనం షాలో ఫ్రై చేసుకోవాలి. క్యూబ్ సైజెస్ అనేవి 1 to 2 ఇంచెస్ వరకు ఉండొచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలను వేసి యాడ్ చేసుకుని మనం ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు మనం కారానికి సరిపడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసి కూడా మనం బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 2 to 3 ఆనియన్స్ వరకు తీసుకోవచ్చు గ్రేవీ కోసం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసి మనం టొమాటో ప్యూరీని యాడ్ చేయాలి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని మనం కట్ చేసి మిక్సీలో ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ డ్రమ్ స్టిక్స్ని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే సెపరేట్గా వాటిని బాయిల్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను డైరెక్ట్గా మసాలాతో కుక్ చేస్తున్నాను. సో మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీకి సరిపడా కారం, ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను నేను. సో నేను స్పైసీగా చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు కొంచెం స్పైస్ తక్కువ తింటే ఒక 2 స్పూన్స్ వరకు కారం సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో స్పైస్ లెవెల్స్ సరిపోతాయి. నెక్స్ట్ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మనం కుక్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టి ఒక 7 to 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 7 to 8 మినిట్స్ తర్వాత మనం చెక్ చేస్తే డ్రమ్ స్టిక్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి. డ్రమ్ స్టిక్స్ కుక్ అయిన తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అనేది ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. పన్నీర్ పీసెస్ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గరం మసాలా యాడ్ చేయాలి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ప్యూర్లీ హోమ్ మేడ్ గరం మసాలా. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దిస్ రెసిపీ ఈజ్ వెరీ వెరీ టేస్టీ విత్ రైస్ అండ్ చపాతీ. సో డూ ట్రై అండ్ లెట్ మీ నో in the comment section about the recipe. Thank you so much for watching and do subscribe to my channel Millennium Girl.